హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ రెసిపీ వచ్చేసేసి ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. సో ఫస్ట్ ముక్కలు కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. వేయించడానికి సరిపడా ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము ఈ ముక్కల్ని వేసేసుకుందాము. ఇది కంప్లీట్గా కుక్ చేయకూడదు అనమాట. ఏంటంటే ఒక కలర్ మారుతుంది కదా, అప్పటి వరకు అంటే పార్షియల్లీ అలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని కాంబినేషన్ వచ్చి నేను ముద్దపప్పు చేశాను. అదిరిపోయే కాంబినేషన్ అనమాట. అండ్ నేను ఈ వారం నుంచి ప్రతి శుక్రవారము ఇంకా శనివారము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అనేవి ఇలా ఒక్కసారి రంగు మారేంత వరకు చేయించుకోవాలి. సో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వాడాం కాబట్టి ఇక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ, పుట్నాలు, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి, దీన్ని సిమ్లో పెట్టుకోండి. లైట్గా సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే ఆల్రెడీ పుట్నాల పొడిలో ఉప్పు ఉంది కాబట్టి. దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆలుని మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ముఖ్యంగా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మొత్తం కలిపేసుకుందాము. అంతే, దీన్ని మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచండి. ఆలూ ఫ్రై కాంబినేషన్ ముద్దపప్పుతో ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.